నేనైతే జూబ్లీహిల్స్ నుండి వస్తున్నాను. తార్బండ ఆంజనేయుల దగ్గర నేను కార్ పూజ చేపిద్దామని వస్తున్నాను. నాకైతే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను, నాకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడుందో నాకు తెలియదు. అడుక్కుంటూ వస్తున్నాను. బేగంపేట దాటాను. బేగంపేట తర్వాత సికింద్రాబాద్ ఎంటర్ అయ్యే టైంలో నేను బస్ స్టాండ్ కొంచెం ముందుకే లెఫ్ట్ సైడ్ తిప్పుకున్నాను ఫ్యాక్టరీ దగ్గర. అక్కడ కొంచెం ముందుకెళ్ళి అడగండి చెప్తారన్నారు. వెళ్దామండి. హైదరాబాద్లో ఇన్ని రోజులుండి తాడుబండ ఆంజనేయ దగ్గర పోకపోవడమే నేను చేసిన తప్పని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే కారు చిన్న చిన్న టచ్లు అవుతున్నాయి, బాధ అనిపిస్తుంది. అందుకోసం ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుందాం ఆంజనేయ స్వామి దగ్గర కానీ వెళ్తున్నాను. ఆ దారి ఆయనే చూపిస్తాడు, వెళ్దాం రండి. అమ్మయ్య, మొత్తానికైతే టెంపుల్కి వచ్చేసాను. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నాకు మ్యాప్ పెట్టుకోవడం రాదు కాబట్టి అక్కడ పోలీసు వాళ్ళు నడితే నాకు అడ్రస్ చెప్పారు. చిన్నగా అడ్రస్ కాడికి వచ్చాను, టెంపుల్ కాడికి అయితే వచ్చాను. పదండి, టెంపుల్ చూడగా నాకైతే 1000 ఏనుగుల బలం వచ్చేసింది. ఫస్ట్ కెమెరా అక్కడ గుమ్మం దగ్గర పెట్టేసాను. ఆంజనేయ స్వామిని అయితే ఫస్ట్ దర్శనం చేసుకోండి. ఎంతో అదృష్టం చేసుకుంటే ఇలాంటి చేయగలుగుతాం కదా. దర్శనం చేసుకుంటే చిన్నగా కనిపిస్తున్నారు కదా, లోపలికి వెళ్దాం పదండి. లోపలికి వెళ్ళాక మనకు ఫస్ట్ కనబడేది గజస్తంభం నమస్కరించుకొని చిన్నగా లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం అక్కడ శివయ్య ఉన్నాడు. శివయ్యని కూడా దర్శనం చేసుకుందాం. ఎందుకంటే ఆ శివయ్యని దర్శనం చేసుకుని ఫస్ట్ మళ్ళీ తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్దాం. శివయ్య కూడా ఎంత అద్భుతంగా అసలు ప్రదక్షిణ చేసుకుని దర్శనం చేసుకున్నాడు, ఎంతో మంచిగా అనిపించింది. ఒకసారి శివయ్యని కూడా మీరు అందరు దర్శనం చేసుకోండి. ఆ తండ్రి శివయ్య దీవెనలు కూడా అందరికి ఉంటాయి. ఇదైతే తాలిబండ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. చాలా అద్భుతమైన టెంపుల్. అసలు చెప్పడానికైతే నాకు మాటలు రావట్లేదు. ఆంజనేయ స్వామి టెంపుల్ శివయ్య దగ్గరికి అయితే వచ్చాం కదా. శివయ్యని అందరు దర్శనం చేసుకోండి. ఆ తండ్రి శివయ్య అందరికి నీడగా తోడుగా ఉంటాడు ఎప్పుడు. తండ్రి ఓం నమ శివాయ అని మనసులో అనుకొని ఆ తండ్రిని వేడుకోండి. అద్భుతాలు. ఇక్కడ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. నేనైతే ఇన్నేళ్ళు ఎట్లా మిస్ అయ్యానో తెలియదు. 38 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి, కానీ ఒక్కనాడు కూడా నేను ఇక్కడికి వెళ్ళలేదంటే నేనే అసలు నాకే బాధ అనిపించింది, ఎందుకు వెళ్ళలేకపోయానా అని. చూసారు కదా, ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకోండి. అద్భుతంగా ఎంతో ప్రశాంతంగా తండ్రి మనకు దర్శనం ఇస్తాను, దర్శనం చేసుకోండి. నన్ను వీడియో తీయలేదు, అయినా నేను తీశానండి. ఆ తండ్రి వాహనం ఒంటె అని మీ అందరూ తెలుసు. ఒంటె అంటే ఇది వెండితో చేపించి పెట్టారండి ఇక్కడ. ఈరోజు చాలా మంచి రోజట, చాలా అద్భుతమైన పూజలు జరుగుతున్నాయి అక్కడ. నేను వెళ్ళగానే నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే కొన్నేళ్ళు ఇక్కడ ఉండి నేను పోకున్నా సరే మంచి రోజు ఆ తండ్రి పూజలు జరగటం నన్ను పిలిపించింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు బండి పూజ కూడా చేయించుకోవాలి కదా, బండి పూజ కూడా చేయించుకుందామని వచ్చాను. నాకు అనుకోకుండా వచ్చినా కూడా నాకు అద్భుతమైన దర్శనం ఇచ్చింది ఆంజనేయ స్వామి. ఆ తండ్రి అందరికి తోడుగా ఉండాలి. ఆ రోజు అందరు తండ్రికి మంచి పూజలు చేస్తున్నారు చూడండి, అందరు కలిసి. నేను ఆ పూజలో పాల్గొన్నాను. ఇక్కడ ఒక కంకణం ఇస్తారు. ఆ కంకణకు మంత్రాలు చదివేటప్పుడు 13 ముళ్ళు వేసుకొని పిల్లలకు కానీ ఇంట్లో కానీ కట్టుకుంటే ఏ దుష్టశక్తి కానీ ఎలాంటి చెడు కానీ రాదు, చాలా మంచి జరుగుతుందని చెప్పారు. అందుకని అక్కడ అందరికీ అదే కట్టుకున్నాం మేమందరం. ఇక్కడ కంకణాల కోసం కొట్లాడుతారండి. అక్కడ లోపల దొరకని వాళ్ళంతా బయట ఇస్తుంటే కొట్లాడుతున్నారు. నేనైతే లోపలనే తీసుకున్నాను. ప్రశాంతంగా ఆ పూజలో పాల్గొని ఆంజనేయ స్వామిని వేడుకొని బయటకైతే వస్తున్నాను. ఎందుకంటే నేను కారు పూజ కూడా చేయించేది ఉంది. కానీ గుడి మాత్రం చాలా విశాలంగా ఉంది. సిటీలో ఉన్నా కూడా ఇంత సౌండ్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉందండి గుడి అయితే. అంటే సిటీలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు తాలిబండ ఆంజనేయ స్వామి అంటే, కానీ ఊర్లో పంటి తెలియదు కాబట్టి కొంతమంది తెలుసుకొని వస్తే మంచిదే ఇక్కడికి. ఇక్కడైతే నేను కౌంటర్లో టికెట్ తీసుకున్నాను కార్ పూజకి. ఇప్పుడు నా కార్ పూజ కూడా స్టార్ట్ అవుతుంది. కార్ కాడికి వెళ్దామండి. ఎదురుగా ఉండేదో భోజనాలశాల. నేను 2వ వీడియో కూడా పెట్టానండి భోజనాన్ని, అది కూడా చూడండి దయచేసి. ఎందుకంటే అన్నీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంది. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చితేనే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి అందరికీ. ఇది మాత్రం ఆంజనేయ స్వామిని రథం ఊరేగిస్తారంట అప్పుడప్పుడు ఏదైనా పండుగలు వస్తే. ఆ రథం అద్భుతంగా ఉంది, ఒకసారి చూడండి. అది ముట్టుకున్న చాలా జన్మ ధన్యం అవుతుందేమో అనిపించింది. నాకైతే ఈరోజు చాలా సంతోషం అనిపించింది. ఇక కారు పూజ కోసం అయ్యగారు వస్తున్నారు. నేను కారు కాడికి వెళ్ళాలి. ఇక్కడ మాత్రం లక్ష్మీదేవి మాత. ఇక్కడ వచ్చేసి మనకు బిలపత్రి చెట్టు, ఉసిరి చెట్టు, యాప చెట్టు, జిల్లేడు చెట్టు అన్నీ ఉన్నాయండి. ప్రతి ఒక్క చెట్టు ఉందండి ఇలా. ఈ చెట్టు కాడ ఏదైనా కోరిక కోరుకొని మొక్కుకొని ఆడ ముడుపు కడితే ఆ కోరిక నెరవేరుతుందని చెప్తే నేను కూడా ఆడ మొక్కున్నానండి. కట్టనైతే కట్టలేదు కానీ మొక్కొని వచ్చాను. కానీ ఇక్కడ సిటీలో ఉన్న ఇంత అద్భుతమైన టెంపుల్ ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఊర్లలో ఉన్న వాళ్ళకు తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. ఊర్లలో ఉన్న వాళ్ళు బండ్లు కొనుక్కున్న వాళ్ళు వచ్చి తాలిబండ ఆంజనేయుల దగ్గర పూజ చేయించుకొని చాలా మంచి జరుగుతుంది. బండ్లకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. నా బండికి పూజ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా బండ్లు ఉన్నాయి. ఈరోజు మంచి రోజు అంట. ప్రతి ఒక్కరు వచ్చేసి బండ్ల పూజ చేయించుకుంటారు. నా పక్కకైతే బండి, కొత్త బండి. ఈ పక్కకు వచ్చేసి ఆటో పెట్టారు. నేను ఒకదాన్ని వెళ్ళాను. అందరూ ఫ్యామిలీ వచ్చారు కదా, మీకు ఎవరు రాలేదని నేను వచ్చాను. నా బండికి చెప్పాను కదా, మా తమ్మునికి అట్లా ప్రాబ్లం అయినప్పుడు టచ్ చేశాను. చేయించుకొని తిన్నగా నేను అక్కడ సుబ్రహ్మణ్య దాని దగ్గర పూజ చేయించుకొని మళ్ళీ నేను రాను అనుకున్న దాన్ని కూడా ఇక్కడ దానికి వచ్చానంటే నాకు సంతోషం అనిపించింది. నా బండికి ఆరతి ఇస్తున్నాడు అయ్యగారు. ఆరతి తీసుకున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. నిమ్మకాయలు పెట్టేసి ఆ బండి నడుపుమన్నారు. నిమ్మకాయల చుట్టూ 4 పెట్టేసిన. బండి అయితే మొత్తం ముందు తీసిన. నాకైతే ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. ఊర్లలో తెలియని వాళ్ళైతే ఇది వీడియో చూస్తే ఖచ్చితంగా తాలిబండకు వచ్చి పూజ చేయించుకోండి. బండ్లు కొన్న వాళ్ళు ఏదైనా సరే పూజ చేయించుకోండి. ఆంజనేయ